السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وقال تعالى: يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. وقال تعالى: يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. رب زدني علما رب زدني علما رب زدني علما. బహిష్కరించబడిన శైతాన్ కీడు నుండి అల్లా శరణు వేడుతూ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీమణులారా, మిత్రులారా, సర్వస్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త, పరిపోషకుడు, తీర్పు దినానికి యజమని అల్లాహ్ తాలాకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతమంది దైవ ప్రవక్తల్ని మానవాళి సన్మార్గం కోసం ఈ భూమిపైకి ప్రభవింపజేశారో వారందరిపై ప్రత్యేకంగా ఈ యుగానికి, కాలానికి, విశ్వానికి చిట్ట చివరి ప్రవక్తగా ప్రభవింపజేయబడ్డ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు, శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వ బారిక్ వసల్లిం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న రెండు సూరాలు సూరతుల్ అలా, సూరతుల్ గాషియా. ఇది 82వ సూర మరియు 87వ సూర. 87వ సూర మరియు గాషియా 88వ సూర. సోదర మహాశైలారా, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఒక సూరాలన్నింటిలోకెల్లా ఘనత కలిగినటువంటి ఒక సూర ఇది. మరియు ఈ సూర కూడా మక్కాలోనే అవతరింపజేయబడింది. అదే బైహaqీ రహ్మతుల్లాహి అలైహి గారు, ఇబ్న్ మర్దవి రహ్మతుల్లాహి అలైహి గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క హదీసులు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా గారి ఉల్లేఖనం ద్వారా తెలియజేశారు ఈ యొక్క సూరా కూడా మక్కాలోనే అవతరింపజేయబడింది అని. అయితే సోదర మహాశైలారా, ప్రతి ఒక్క ఈ యొక్క చివరిలోని సూరాల ఒక మహోన్నత గురించి తెలియజేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా పరణాంతర జీవితం గురించి, పరలోక జీవితం గురించి, శిక్షా బహుమానాలు, స్వర్గం నరకం గురించి, వీటన్నిటి గురించి అత్యధికంగా చెప్పడం జరిగింది. మరియు వీటిని విశ్వసించండి, మరణాంతర జీవితం ఉంది, సత్యము, దీన్ని నమ్మటం వల్ల మానవులందరికీ ప్రయోజనం అని ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి సూరాలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మానవుడు దీన్ని గ్రహించి ఇన్షాల్లా తన ఒక బుద్ధి జ్ఞానాలను ఉపయోగిస్తూ తన విశ్వాసాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సోదర మహాశైలారా, ఈ యొక్క సూర ఏవైతే ఉందో సూరే ఆలా ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఈ యొక్క సూర ముసబ్బిహాతులోని చివరి సూర. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తిర్మిది గ్రంథంలో అంది ఇర్బాద్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు. హదీస్ నెంబరు 2333. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే పడకపైకి వస్తారో ఈ యొక్క ముసబ్బిహాతు సూరాలు పఠించినంత వరకు ప్రవక్త గారు నిద్రించేవారు కాదు. అంటే వీటిని పారాయణం చేసిన తర్వాత నిద్రించేవారు అని అర్థం. మరి ఆ ముసబ్బిహాతు సూరాలు ఏంటి? ముసబ్బిహాతు సూరాలను వీటిని అంటారు. ఏ సూరాల ప్రారంభం సబ్బహ లిల్లాహి యుసబ్బిహు సబ్బిహ్ బిస్మి రబ్బికల్ ఆలా, సబ్బహ యుసబ్బిహు అని. సబ్బహ అంటే అల్లాహ్ స్తోత్రము, పవిత్రతను కొనియాడటము. అయితే సబ్బహ యుసబ్బిహు అనే పదాలతో ఇలా సుబ్హానల్లది అనే ఒక పదాలతో ఏ సూర అయితే ప్రారంభం అయ్యిందో ఆ సూరాలన్నింటినీ సూరా ముసబ్బిహాత్ అని అంటారు. మొత్తం ఖురాన్ గ్రంథంలో 7 సూరాలు ఉన్నాయి. ముసబ్బిహాత్ సూరాలు పూర్తిగా 7 ఉన్నాయి. మొదటిది సూరతు బనీ ఇస్రాయిల్ 17వ సూర సుబ్హానల్లది అస్రా బిఅబ్దిహి లైలన్ మినల్ మస్జిదిల్ హరామ్ ఇలల్ మస్జిదిల్ అక్సా అని ఏదైతే ఉందో
ఈ యొక్క 17వ సూరాలో సుబ్హాన అనే ఒక పదంతో ప్రారంభమవుతుంది కాబట్టి అల్లా పవిత్రుడు అని. అదేవిధంగా రెండవది సూర హదీద్ కూడా సబ్బహ లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ సూర హష్ర్ కూడా సబ్బహ లిల్లాహితో ప్రారంభమవుతుంది. అదేవిధంగా సూర సఫ్ కూడా అలానే ప్రారంభమవుతుంది. ఇక సూర జుముఅ యుసబ్బిహు లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ అని ప్రారంభమవుతుంది. సూర తగాబున్ కూడా యుసబ్బిహు లిల్లాహితో ప్రారంభమవుతుంది. సూర అలా ఇది సబ్బిహ ఇస్మ రబ్బికల్ అనే ఆజ్ఞ ఇవ్వబడుతుంది. మీ యొక్క ప్రభు యొక్క పవిత్ర కొనియాడు. కాబట్టి సోదర మహాశయ తెలిసేది ఏంటంటే ఈ 7 సూరాలు ముసబ్బిహాతు సూరాలు అనబడుతుంది. అందులో ముసబ్బిహాతులో చివరి సూరతుల్ అలా. ఎందుకంటే ఈ సూరా ప్రారంభం కూడా సబ్బహాతు నుండే ప్రారంభం అయింది. అయితే ఈ యొక్క అలాలో 1 నుండి 5 వాక్యాలు ఏవైతే ఉన్నాయో, మొదటి 5 వాక్యాలు ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విశిష్ట శక్తి సామర్థ్యాల గురించి తెలపడం జరిగింది. ఇక 6 నుండి 10 వాక్యాల్లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హితోపదేశం చేయండి, మరి హితోపదేశం చేయడం వల్ల విశ్వాసులకు మేలు కలుగుతుంది, మరి వాళ్ళు భయపడతారని తెలపడం జరిగింది. ఇక 11 నుండి 13 వరకు ఎవరు దౌర్భాగ్యుడు, వారికి శిక్షలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలపడం జరిగింది. 14 నుండి 19 వరకు కూడా ఆత్మ పవిత్రత, మనిషి తస్కియా చేసుకోవాలి, దానివల్ల పరలోకంలో శ్రేష్టత ఏంటి అనే విషయం ఇలా మనకు సూర ఆలాలో తెలపడం జరిగింది. సోదర మహాశైలారా, ఈ యొక్క సూర ఆలా సూర గాషియా గురించి కొన్ని హదీసుల్లో కూడా దీని యొక్క వివరణ మరియు శ్రేష్టత చెప్పబడింది. బుఖారీ గ్రంథంలో బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు ఎప్పుడైతే విచ్చేశారో అప్పుడు మదీనా వాసులందరూ కూడా ప్రవక్త గారిని ఘన స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్నారు, ఘన స్వాగతం పలికారు. అయితే చిన్న చిన్న పిల్లల నుండి కూడా నేను విన్నాను, బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు తఆలా అంటున్నారు, నేను ఆ రోజు చిన్న పిల్లలు కూడా వినడం ఉన్నారు, ప్రవక్త గారు మా ఒక నగరానికి విచ్చేశారు, ప్రవక్త గారు మా నగరానికి విచ్చేశారని పిల్లలు కూడా కేకలు వేయడము, ఇలా సంబరాలు జరుపుకోవడం కూడా నేను చూశాను. అయితే అప్పుడు మదీనాకు ప్రవక్త వచ్చిన తర్వాత నేను ప్రవక్త గారికి సబ్బిహ్ ఇస్మ రబ్బికల్ ఆలా మరియు ఇలాంటి కొన్ని సూరాలు చదివాను. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఈ సూర మక్కాలోనే అవతరింపజేయబడింది. మాలోని కొంతమంది ఎప్పుడైతే మక్కాకు వెళ్ళారో అప్పుడు ప్రవక్త గారు ఈ యొక్క సూర నేర్చుకున్నారు. అదే సూరాను ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకు మా నగరానికి వచ్చినప్పుడు మేము మళ్ళీ ప్రవక్త గారికి వినిపించాము అని చెప్పడం జరిగింది. అంటే ఈ సూర మక్కాలో అవతరింపజేయబడింది, మరి చాలా ఇష్టము. ఈ యొక్క సూర అనేది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా ఇష్టము కాబట్టి నేను ఈ సూరాను వినిపించాను అని బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేశారు. అంతేకాకుండా ముస్నద్ అహ్మద్ గ్రంథంలో అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించిన ప్రకారంగా ఈ సూరాను ప్రవక్త గారు చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే ఇందులో పవిత్రత గురించి ఉంది, అంటే తస్కియా గురించి చెప్పడం జరిగింది. మరి ఇందులో ఈ ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితం అన్నిటికంటే మేలు మరి శాశ్వతమైనని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సూర చాలా ఇష్టమని మనకు అలీ రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ముస్లిం, బుఖారీ గ్రంథాలలో న్యూమాన్ బిన్ బషీర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా రోజు మరియు పండుగ రోజుల్లో ఈ 2 సూరాలను పఠించేవారు. మొదటి రకాతులో సూరతుల్ ఆలా సబ్బిహ్ ఇస్మ రబ్బికల్ ఆలా, మరి అదేవిధంగా 2వ రకాతులో హల్ అతాక హదీసుల్ గాషియా, సూర ఆలా సూర గాషియా, ఈ రెండింటిని పఠించేవారు, పారాయణం చేసేవారు. ఒక్కోసారి ఒకే రోజులో జుమా రోజు పండుగ కూడా వస్తే, రమదాను కానీ బక్రీద్ కానీ జుమా రోజు వస్తే ఈ రెండు నమాజుల్లో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి ఈ 2 సూరాలని పఠించారు అని తెలపడం జరిగింది. అంటే అంతగా వీటిని ఇష్టపడేవారు, మరియు ఈ యొక్క జుమా రోజు చదవడం కూడా సంప్రదాయం కూడా. అంతేకాకుండా అబూ దావూద్, నసాయి, ఇబ్నే మాజా ఒక గ్రంథంలో ఉబయ్ బిన్ కఅబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు మరియు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి ఉల్లేఖనం ద్వారా తెలిసేది ఏంటంటే వితర్ నమాజ్ ఏదైతే 3 రకాతులు ఉందో మొదటి రకాతులో సూర ఆలా పఠించేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, 2వ రకాతులో కాఫిరున్, 3వ రకాతులో సూరతుల్ ఇఖ్లాస్, ఖుల్ హువల్లాహు అహద్, ఈ 3 సూరాలు 3 రకాతుల్లో చదివేవారు. మరియు సాధారణంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వితర్ నమాజ్లో ఇవే సూరాలు తరచుగా చదివేవారని ఒక మనకు ఉల్లేఖన ద్వారా తెలుస్తుంది. అయితే సోదర మహాశయులారా, ఇక మొదటి యొక్క వాక్యము మరియు వాటి యొక్క తఫ్సీర్ ఏంటో మనం తెలుసుకుందాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు, సబ్బిహ్ ఇస్మ రబ్బికల్ ఆలా, మొదటి యొక్క ఆయత్తు, ఓ ప్రవక్త సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు. సర్వోన్నతుడు ఆలా, సర్వోన్నతుడైనటువంటి నీ యొక్క ప్రభు యొక్క నామం యొక్క పవిత్రతను కొనియాడు. అల్లది ఖలక ఫసవ్వా, ఆయనే సృష్టించాడు మరి ఆ పైన తీర్చిదిద్దాడు.
వల్లదీ ఖద్దర ఫహదా, ఆయనే కావలసిన వాడి తగు రీతిని నిర్ధారించాడు, పిదప మార్గం చూపించాడు. వల్లదీ అఖ్రజల్ మర్ఆ, ఆయనే పచ్చిక బయళ్లను ఉత్పన్నం చేశాడు. ఫజఅలహు గుసాన్ అహ్వా, ఆ పైన వాటిని నల్లటి చెత్త కుప్పలుగా చేసేశాడు. ఈ 5 ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్ప శక్తి సామర్థ్యాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇలా చెప్పడం అంటే ఆయన పైన అవతరింపజేయబడింది కాబట్టి ముందుగా ఆయనకు వర్తిస్తుంది, కానీ ఇది అందరికీ కూడా ఒక ఆజ్ఞ అవుతుంది. కాబట్టి మీరందరూ అల్లాహ్ ఔన్నత్యాన్ని పొగడండి, పవిత్రతను పొగడండి అని. ఎందుకంటే అల్లాహ్ ఔన్నత్యానికి శోభించే విధంగా ఆయన పవిత్రతను స్తుతించండి అని తెలపడం జరిగింది. అబూ దావుద్లో ఒక హదీస్ వచ్చింది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు రావి, మరి 883 హదీస్ నెంబరు. అంటే సబ్బిహిస్మ రబ్బికల్ అఅలా అని ఎప్పుడైతే అనబడుతుందో చదువుతుందో సుబ్హాన రబ్బియల్ అఅలా, సుబ్హాన రబ్బియల్ అఅలా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి జవాబుగా చదివేవారని మనకు హదీస్ ద్వారా తెలుస్తుంది. అంటే సబ్బిహిస్మ రబ్బికల్ అఅలా అని ఎవరైతే ఇమాం గారు చదువుతారో లేదా మనం కూడా నమాజ్లో చదువుతామప్పుడు సుబ్హాన రబ్బియల్ అఅలా అని మనం తప్పకుండా చదవాలి. అయితే ఈ ఆయత ఎప్పుడైతే అవతరింపజేయబడిందో అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్జదాలో సుబ్హాన రబ్బియల్ అఅలా అని 3 సార్లు పఠించండి అని తెలపడం జరిగింది. అదేవిధంగా సూర వాకియాలో చివరి వాక్యం అవుతుందో సబ్బిహ్ బిస్మి రబ్బికల్ అజీమ్ అనే ఒక వాక్యము ఎప్పుడైతే అవతరింపజేయబడిందో, అంటే సూర వాకియాలో చివరి ఒక వాక్యము, అప్పుడు రుకులో సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, రుకులో 3 సార్లు సుబ్హాన రబ్బియల్ అజీమ్ పఠించండి, సజ్జదాలో సుబ్హాన రబ్బియల్ అలా అని పఠించండి అని మక్కాలో అవతరించినప్పుడే ప్రవక్త గారు తెలపడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఈ యొక్క ఆచరణ ఉంది. నమాజుల్లో రుకులో సుబ్హాన రబ్బియల్ అజీమ్, మరి సజ్దాలోకి వెళ్ళినప్పుడు సుబ్హాన రబ్బియల్ అలా చదువుతూ ఉంటాము. అంతేకాకుండా రుకు సజ్దాల్లో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుబ్బూహున్ ఖుద్దూసున్ వ రబ్బుల్ మలాయికతు వర్-రూహ్, సుబ్బూహున్ ఖుద్దూసున్ వ రబ్బుల్ మలాయికతు వర్-రూహ్ అని ఈ యొక్క దుఆను కూడా 3 సార్లు చదివేవారు. సుబ్హానల్లాహ్. సబ్బహ అంటే అల్లాహ్ పవిత్రతను కొనియాడటం. కొంతమంది ముఫస్సిర్లు ఏం తెలియజేశారంటే ఈ యొక్క సబహ అనే పదం ఏంటంటే దీని యొక్క మూల ఒక అర్థము డిక్షనరీ పరంగా శాబ్దిక పరంగా ఏంటంటే దీన్ని 2 అర్థాలు ఉంటాయి. ఒకటి స్తోత్రం జిక్ర్ పరంగా ఉంటుంది, దాన్ని సుబ్హాన పలకడం. రెండవది ఏంటంటే దాన్ని ఈదడం అని వస్తుంది, తేలి ఆడడం, ఈదడం. అందుకని సబ్బాహ్ గజ ఈతగాన్ని సబ్బాహ్ అని అంటారు, గజ ఈతగాన్ని సబ్బాహ్ అని అంటారు. అంటే అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండండి. అంటే ఏ విధంగా అనేది ప్రతి వస్తువు, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా, అంతరిక్షంలో రోదసిలో ఉన్నటువంటి అన్ని యొక్క గ్రహాలు కానివ్వండి అవన్నీ కూడా వేలాడుతూ ఉన్నాయి, అంటే ఈత కొడుతూ ఉన్నాయి, ఈదడం లాగా మాకు తిరిగి ఉన్నాయి, తన కక్షలో ప్రతి ఒక్కరి పరిభ్రమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనిషి కూడా అతడు ఒకే చోట స్థిమితంగా ఉండడు, అతడు కూడా తిరుగుతూనే ఉంటాడు, ఏదో ఒక పని పరంగా తిరుగుతూ. ఈ సృష్టిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తిగా చలనంగా చేశాడు, ఏది కూడా స్థిమితంగా ఉండదు, ఒకే చోట ఉండదు, ప్రతి ఒక్కటి తిరుగుతూ ఉంటుంది, తెలియాడుతూ ఉంటుంది. అలానే ఈ యొక్క విశ్వాన్ని అంత అద్భుతంగా, అంటే ఈ యొక్క పూర్తి విశ్వంలోని ప్రతి వస్తువు కూడా తనంతట తన పరిభ్రమిస్తున్నప్పటికీ, తేలియాడుతున్నప్పుడు కూడా ఒకటి ఢీకొనడం కానివ్వండి, లేదా ఒకటి వెళ్ళి వేరే ఒక కక్షలో జవదాటడం కానివ్వండి, ఇలా ఎన్నటికీ జరగదు. అంత పకడ్బందీగా, ప్రణాళికబద్ధంగా మరియు యుక్తి వివేకంతో సృష్టికర్త అల్లాహ్ వీటిని ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు మరి స్తోత్రాలకు దేవుడు ఆయన అర్హుడు. మరి ఒక విధంగా స్తోత్రాలకు శుభకరుడైన అల్లాహ్ మహోన్నత కలిగి ఉంటే మరి ప్రజలు ఏం చేస్తున్నారు? నౌజుబిల్లా. అలాంటి మహోన్నత పవిత్రత కలిగినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వదిలి సృష్టి వెనుక పడుతున్నారు. కాబట్టి ఓ ముస్లింలారా, విశ్వాసులారా, దాసులారా, మీరు అల్లాహ్ స్తోత్రంను పొగడండి. సుబ్హానల్లాహ్. సుబ్హానల్లాహ్ అంటే ఏంటి అర్థం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని రకాల దోషాల నుండి, లోపాల నుండి పవిత్రుడు. మానవుడు ఏవైతే ఆపాదిస్తున్నాడో, మానవుడు ఏమని ఆపాదిస్తున్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినేవాడు, తాగేవాడు, సంతానం కలిగి ఉన్నవాడు, అంటే మనిషి మన మానవ రూపంలో ఉన్నట్టుగా భావిస్తున్నాడు. నౌజుబిల్లా. సంతానం ఉంది, మళ్ళాగే తింటాడు, తాగుతాడు, బతుకుతాడు, జీవిస్తాడు. నౌజుబిల్లా. అలా లేదు. మానవ బలహీనతలకు, పోలికలకు, బలహీనతలకు అల్లాహ్ అతీతుడు అని తెలపడము.
ఆకలి కానీ, భార్య పిల్లలు కానీ, సంతానం కానీ, నావుదుబిల్లా ఇది సృష్టికర్తకు శోభయమానం కాదు, మరి తగినది కాదు అని ఇక్కడ మనం పొగడము. సుబ్హానల్లాహ్. కాబట్టి సుబ్హానల్లాహ్ ఒకసారి పలికితే అల్హమ్దులిల్లా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒకటి ఖురాన్లో సుబ్హాన రబ్బియల్ ఆలా ఈ ఒక వచనానికి జవాబుగా చెప్పడం జరిగింది. ఇక మిగతా జీవితాల్లో కూడా మనం చదువుతూ ఉండాలి అని. సుబ్హానల్లాహ్ పలకడం వల్ల ఎన్నో రకాలైన లాభాలు ఉన్నాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా కొన్ని హదీసులను తెలియజేశారు. కరుణామయుడైన అల్లాహకు 2 పదాలు చాలా ఇష్టము, మరియు ఆ పదాలు నాలుకపైన చాలా తేలికపాటు, కానీ ఒక తరాజు ఏదైతే ఉందో ఆ ఒక తరాజులో చాలా భారమైనది. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్ ఇలా చదవమని ప్రవక్త గారు చెప్పారు. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్, అదేవిధంగా సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్ ఇలా ఎన్నో ఒక దువాలు ప్రవక్త గారి నుండి మనకు తెలుపబడ్డాయి. కాబట్టి సోదర మహాశైలారా, అల్లా పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. అల్లా అజ్జవజల్ల లోపాలు లేనివాడు, బలహీనతలు లేనివాడు, మహోన్నతుడు అని. ఇక ఆ అల్లా యొక్క మహోన్నత ఇంకా ఏంటి తెలియదు. అల్లది ఖలక ఫసవ్వా, సృష్టించింది ఆయనే, మరి దాన్ని ఆమె తీర్చిదిద్దింది కూడా ఆ అల్లాయే. సుబ్హానల్లాహ్. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువును సృష్టించింది అల్లాయే, మరి దాన్ని తీర్చిదిద్దింది కూడా అల్లానే. మరియు దానికి ఫకద్దరా, దానికి ఒక తగు రీతిలో ఒక సమయాన్ని కూడా నిర్ధారించాడు, మరియు ఫహద మార్గం కూడా చూపించారు. సోదర మహాశలారా, కద్దర అంటే తక్దీర్ అని, అంటే ఏ వస్తువు ఎప్పుడు పుడుతుంది, ఏ వస్తువు ఎప్పుడు చచ్చిపోతుంది, ఏ జీవి ఎప్పుడు పుడుతుంది, ఏ జీవి ఎప్పుడు అంతమైపోతుంది, వస్తువు కానివ్వండి, జీవి కానివ్వండి, దాని ఉనికిలోకి ఎప్పుడు వస్తుంది, దాని ఉనికి అస్తిత్వం ఎప్పుడు అంతమవుతుంది, ఇలా తక్దీరు చేయడం జరిగింది. అంతేకాకుండా అది ఉనికిలోకి ఎప్పుడైతే తీసుకొస్తున్నాడో, పుట్టిస్తున్నాడో, అంచనా వేస్తున్నాడో, ఆ అంచనా వేసిన తర్వాత తగినటువంటి ఒక అవసరం, దాని యొక్క సదుపాయాలు, పదార్థాలు, వస్తువులు కలుగజేసుకోవడం, మరి దాన్ని సమకూర్చడం, తీర్చిదిద్దడం, మరియు వాటికి ఏ అవసరాలు ఉంటాయో అన్నీ ఇలా తీర్చిదిద్దడం. చాలా ముఫస్సిర్లు తెలియజేశారు, మానవుడు తన శరీరాన్ని చూసుకుంటే, తన యొక్క దేహాన్ని చూసుకుంటే సుబ్హానల్లాహ్ అల్లాహ్ తఆలా ఒక అందమైన, చాలా అత్యుత్తమ రీతిలో మానవుని తీర్చిదిద్దాడు. ఇప్పుడు చూడండి, ఈ ఒక ముక్కు అయితే ఏదో ఉందో మన ఒక ముక్కు ఏదైతే ఉందో, ఈ ముక్కును అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలా 2 కళ్ళ కింద నోటికి పైన పెట్టడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక అమరిక, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక రూపకల్పన. సుబ్హానల్లాహ్. కానీ ఇదే ముక్కు ఏంటంటే మన మనస్సులో ఏదైతే కొన్ని ద్రవ పదార్థాలు ఉంటాయో వాటి వల్ల ముక్కు ద్వారా బయటికి వెళ్తాయి. అయితే ఇదే ముక్కును ఇక్కడ తల మీదనో వెనుకనో పెడితే నావుజుబిల్లా ఎంత గంభీరంగా, ఎంత అందవిహీనంగా ఉంటుంది. అంటే అల్లా అజ్జవజల్లా ఏ ఒక్క వస్తువును, ఏ ఒక్క అవయవాన్ని ఎలా పెట్టాలో, ఎలా తయారు చేయాలో అద్భుతంగా తయారు చేశాడు. ఇది ఒక మానవుడికి సంబంధించేం కాదు, ప్రతి జీవికి సంబంధించింది కూడా అలానే అద్భుతంగా తీర్చిదిద్దాడు. అంతేకాదు సోదర మహాశైలారా, వహదా అంటే మానవుడికి సన్మార్గం కూడా చూపించాడు. చూడండి, ముఫస్సిర్లు ఇబ్న్ జరీర్ తబరీ రహ్మతుల్లాహి అలైహి కానివ్వండి, మిగతా ముఫస్సిర్లు కానివ్వండి, ఇదే తెలియజేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఆవు ఒక దూడను కన్నాడు అనుకోండి, అది వెంటనే ఒక పొదుగులోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా చంటి పిల్లవాడు కూడా పుట్టినప్పుడు తన ఒక తల్లి రొమ్ములకి తొందర అతుక్కుంటాడు. అంటే అతనికి ఆ పాలు తాగాలి, అక్కడ పాలు వస్తాయి, నాకు ఆహారం ఉంది అని అతనికి ఇలా అల్లా అదే సన్మార్గం చూపించాడు. ప్రతి జీవికి సన్మార్గం చూపించాడు. ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా తన ఆహారం ఎక్కడ ఉంటుంది అని, అదేవిధంగా పక్షులు కూడా వెళ్తాయి, తన ఆహారం ఎక్కడ ఉంది, ప్రతిదీ కూడా. అంటే అల్లా అజ్జవజల్లా ఇలా పుట్టించడమే కాకుండా వాటికి దశలో నిర్దేశించడం కాకుండా ఆహారాన్ని కూడా ఎక్కడ ఉంటుంది అనేదాన్ని ఇలా హిదాయత్ చేశాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే అల్లా అజ్జవజల్లా ఇక్కడ ఫహదా అంటే అల్లా సన్మార్గం చూపించాడు, ఎక్కడ అది లభిస్తుంది, ఉపాధి కానివ్వండి, ఆకలి ఎలా తీరుతుంది, ఇలా ప్రతిదీ కూడా తెలపడం జరిగింది. సుబ్హానల్లాహ్. తో ఇలా అంతేకాకుండా ఇదే మీ పశువుల కొరకు, జంతువుల కొరకు అల్లా తఆలా ఈ భూమి నుండి పచ్చిక బయలను ఉత్పన్నం చేశాడు. సుబ్హానల్లాహ్. ఒకసారి ఆలోచించండి, ఇటు మానవుడికే కాకుండా జంతువులకు కూడా అవసరమే తగినటువంటి ఒక పచ్చిక బయలను అల్లా తఆలా గడ్డిని ఇతర రూపాలు తీశాడు ఇక్కడ. మరి అదే ఏదైతే పచ్చని భూమి ఉంటుందో, పచ్చని గడ్డి ఏదైతే ఉంటుందో, అదే గడ్డి ఎండిన తర్వాత ఏమవుతుంది? అల్లాహు అక్బర్. అల్లా అది పడు వల్లది అఖ్రజల్ మర్ఆ చేశాడు, ఫజఅలహు గుసాఅన్ అహ్వా. ఇక్కడ అదేవిధంగా మళ్ళీ ఆ ఒక గుసా అంటే అది పూర్తిగా చెత్తగా అయిపోవడము, అహ్వా అంటే నల్లగా అయిపోవడం అన్నట్టు. అంటే ఈ యొక్క పచ్చదనంగా ఉండేటటువంటి ఒక ఆ పచ్చదనము దాన్ని మళ్ళీ ఒక దశకు చేరుస్తాడు. అప్పుడేమవుతుంది, అది నల్లటి చెత్త కుప్పగా చేసేస్తాడు.
అంటే అల్లా అజ్జా వజల్లా తన శక్తి సూచన తెలియజేస్తున్నాడు. ఒకే వస్తువు పచ్చగా ఉంటుంది, కానీ అది ఎండిన తర్వాత ఏమవుతుంది, కాలిన తర్వాత ఏమవుతుంది, అది మళ్ళీ నల్లగా బూడిదైపోతుంది. కొన్ని కొన్ని ఒక చెట్లు ఎండిపోతే పశువులు కూడా తినవు, వాటిని ఇష్టపడవు. పచ్చగా ఉన్నప్పుడే తింటాయి. ఎండిన తర్వాత లేదా వాటి యొక్క రసం క్షీణించిన తర్వాత వాటిని పశువులు కూడా ఇష్టపడవు. ఇలా సుబ్హానల్లా, అల్లా అజ్జా వజల్లా 5 విషయాలను ఇక్కడ మనకు తెలపడం జరిగింది. అల్లా మహోన్నతమైనది కంటే ఈ విధంగా అద్భుతంగా సృష్టిని అమర్చిన ఆ అల్లా ఆరాధనకు అర్హుడు అనే విషయాన్ని ఇక్కడ తెలపడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము తౌహీద్ రుబూబియత్, అల్లా పోషణత్వము, అల్లా చేసేవాడు అని ఆ రుబూబియత్తును ఇక్కడ తెలపడం జరిగింది. కాబట్టి అల్లాను మీరు ఆరాధించమని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎప్పుడైతే ఖురాన్ అవతరింపజేయబడిందో జిబ్రీల్ గారు వహీని వినిపించేటప్పుడు, ఆయుధాలు వినిపించేటప్పుడు వాటిని తొందర గుర్తు చేసుకోవాలన్న ఒక తపనలో ప్రవక్త గారు కొంచెం తొందరగా చదివేవారు. అయితే దాని గురించినటువంటి ఆదేశాలు ఇక్కడ చెప్పడం జరిగింది. సనుక్రిఉక ఫలా తన్సా ఇల్లా మా షా అల్లాహ్ ఇన్నహు యఅలముల్ జహర వమా యఖ్వా వనుయస్సిరుక లిల్ యుస్రా ఫదక్కిర్ ఇన్ నఫఅతి దిక్రా. ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, ఓ ప్రవక్త, మేము నిన్ను చదివిస్తాము మరియు నువ్వు దాన్ని మరవలేవు. అయితే అల్లా తలిచేది మాత్రము మరవగలవు. ఆయన బహిర్గతమయ్యేది మరి గోప్యంగా ఉన్న దాన్ని ప్రతిదాన్ని ఎరిగినవాడు, తెలిసినవాడు. మరియు ఓ ప్రవక్త ముహమ్మద్, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము. ఎప్పుడైతే జిబ్రీల్ గారు వహీ తీసుకొచ్చి ప్రవక్త గారికి వినిపించేవారో ప్రవక్త గారు కాస్త తొందరపడేవారు. వాటి ఎక్కడ మర్చిపోతానో అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఏమన్నా ప్రవక్త గారు చెప్పారు, లా తుహర్రిక్ బిహి లిసానక లితఅజల బిహి. వేరే సూరాలు చెప్పడం జరిగింది. సూర ఖియామాలో ప్రవక్త మీరు మీ నాలుకను అదుపులో పెట్టుకుని, అంటే తొందరతోనే చదవ అవసరం లేదు, వాటిని గుర్తు చేయించడము, వాటి భావాన్ని తెలియచేయటము, ఇలా ప్రతీది కూడా మా బాధ్యతే. కాబట్టి మీరు ముందు శ్రద్ధగా వినండి, శ్రద్ధగా విన్న తర్వాత దాన్ని మళ్ళీ చదవండి అని చెప్పడం జరిగింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆదేశాలు కానివ్వండి, ఆయతులు కానివ్వండి ప్రవక్త గారికి అవతరింపజేయబడిందో అల్లా కొన్ని వాటిని మర్పింపజేస్తారు. అంటే మిమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మర్పింపజేయడు, తాను కోరినవి. అంటే కొన్ని ఆదేశాలు ఏవైతే రద్దు చేయబడ్డావో ఆ ఆదేశాల యొక్క రద్దు చేయబడ్డ వాక్యాలను కొన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి మర్పింపజేయడం జరిగింది. కానీ ప్రవక్త గారికి అలా మిగతా విషయాలు జరగవని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఖురాన్ను కంఠస్థం చేయడము, ప్రజలకు చేరవేయడము, లేదా ప్రజలు సహాబాలు దాన్ని గుర్తు చేయడము, ఇలా ప్రతి విషయం కానివ్వండి ప్రళయం వరకు ఈ ఖురాన్ను మీకు అన్ని విధాలుగా సౌలభ్యం. మీరు గుర్తు చేయడం కోసము, దావత్లో దీన్ని ఉపయోగించడం కొరకు, మరి ప్రజలకు సన్మార్గం చేయడం కొరకు, హితోబోధ చేయడం, ఇలా ప్రతి ఏదైతే ఖురాన్కు సంబంధించిన విషయం ఉందో ఓ ప్రవక్త మేము మీకు దీన్ని సౌలభ్యం చేస్తాము, సులభతరం చేస్తామని చెప్పడం జరిగింది. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఖురాన్ను అత్యధికంగా పారాయణం చేసేవారు, మరి కంఠస్థం చేసేవారు, అన్ని విధాలుగా సహబాలకు నేర్పించారు. ఈ విధంగా తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క ఖురాను ఒక ఔన్నత్యాన్ని మరి ప్రవక్త గారు తొందరగా చదవకండి, దీని రక్షణ బాధ్యత మాది అని చెప్పడంతో పాటు ఈ ఖురాను ద్వారానే మీరు హితబోధ చేయండి అని చెప్పడం జరిగింది. ఫదక్కిర్ ఇన్ నఫఅతి దిక్రా. ఒకవేళ ఈ యొక్క హితోపదేశం అనేది లాభదాయకమైతే మీరు తప్పకుండా చేస్తూనే ఉండండి. సయద్దక్కరు మయక్ష. ఒకవేళ భయం ఉన్నవాడు, అంటే అల్లాహకు భయపడేవాడు, పరలోకం పట్ల విశ్వాసం ఉన్నవాడు తప్పకుండా ఈ ఉపదేశాన్ని చేస్తాడు. అల్హమ్దులిల్లా. కాబట్టి ఉపదేశం అనేది ఖురాన్ ద్వారా, హదీసుల ద్వారా ఇలా హితోపదేశం చేయడం అనేది ఇది ప్రవక్త గారు చెప్పడం జరిగింది. భయమున్న వ్యక్తికి తప్పకుండా, అంటే విశ్వాసులు అల్లాహకు భయపడతారు కాబట్టి భయమున్న వ్యక్తికి తప్పకుండా ఇది మనకు మేలు కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇక ఎవరు దీన్ని దాటేస్తారు, వైతజన్నబుల్ అష్కా, ఇకెవరు దౌర్భాగ్యుడు మాత్రమే దీన్ని దాటవేస్తాడు. అల్లది యస్సుల నారల్ కుబ్రా. ఈ యొక్క ఖురాను పట్ల ఏమరుపాటుకు గురవుతాడు, నిర్లక్ష్యం చేస్తాడు, అహంకారం వల్ల లేదా ఇంకా ఏ కారణం అంటే తిరస్కార వైఖరి వల్ల ఈ ఖురాను ఈ హితోపదేశాన్ని దాటేస్తాడో అలాంటి దౌర్భాగ్యుడు మాత్రమే ఒక గొప్ప పెద్ద అగ్గిలోకి ప్రవేశిస్తాడు. తుమ్మ లా యమూతు ఫీహా వలా యహ్యా. వాడందులో చావడు, బ్రతకరైనా బ్రతకడు. ఈ రెండింటి మధ్యలో దుర్భర స్థితికి గురి చేయబడతాడు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క హితోపదేశం అనేది
అల్లా తాలా ఏదైతే దైవప్రవక్త గారు ఆయతుల ద్వారా ఏదైతే హితోపదేశం చేస్తారో అది తప్పకుండా అల్లా పట్ల భీతి కలిగిన వారు, భయం కలిగిన వారికి లాభదాయకమవుని, ఇక దాన్ని ఎవరైతే దాన్ని వినరో, శ్రద్ధ చూపరో అలాంటి వాడు దౌర్భాగ్యుడు అని అల్లా సుబ్హానహు వ తఆలా అష్కా అంటే అతడు దౌర్భాగ్యుడు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అలాంటి వ్యక్తికి ఘోరమైనటువంటి అగ్నిలోకి నెట్టి వేయడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో సహీ ముస్లింలో 185వ హదీసులో ఒక హదీస్ వచ్చింది. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. అయితే ఎవరైతే తిరస్కారులు ఉన్నారో, కరుడుగట్టిన తిరస్కారులు అంటే పూర్తి జీవితం తిరస్కారంలో, విముఖతలో మరియు అహంకారంలో గడిచిపోయిందో అలాంటి వారు నరకానికి ఆహుతి చేయబడతారు. అయితే వారికి కొందరికి నరక యాతన అనుభవిస్తారు, మరికొందరి వివాహారము తద్భిన్నంగా ఉంటుంది. వారు నరకంలో కొంతకాలం మాత్రమే ఉంచబడతారు, వారికి ఒకలాంటి చావును కూడా ఇస్తాడు. అయితే వారు ఆ అగ్నిలో ఏదైతే కొంతమందికి నరక శిక్ష ఉంటుందో ఆ అగ్నిలో వారు పూర్తిగా మాడి బొగ్గుగా తయారవుతారు. ఆ తర్వాత అల్లా తన ప్రవక్తల సిఫారసు వల్ల అలాంటి వారిని వర్గాలుగా, కొన్ని సమూహాలుగా చేసి ఆ నరకం నుండి, అగ్ని నుండి బయటికి తీస్తాడు. అయితే ఆ తర్వాత ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఏవైతే స్వర్గ కాలువలు ఏవైతే ఉన్నాయో, నీటి కాలువలు, అందులో ఈ ఒక బొగ్గుగా మారినటువంటి వారిని తీసినటువంటి మళ్ళీ ఆ ఒక స్వర్గ కాలువలో ముంచడం జరుగుతుంది. అంతేకాకుండా స్వర్గవాసులు ఎవరైతే ఉన్నారో వారిపైన తమ నీళ్లను కుమ్మరిస్తారు. అప్పుడు ఆ విధంగా ఆ ఒక కాలువల్లో ముంచటము, మరి స్వర్గస్థులు వాళ్ళపై నీళ్లు కుమ్మరించడం వల్ల వారు మళ్ళీ సజీవంగా మారుతారు. వరద వెల్లువలో కొట్టుకుపోయిన తర్వాత చెత్త కుప్ప పైన ఏదైతే మొలకెత్తబడిన విత్తనం మాదిరిగా ఈ విధంగా వారు పూర్తిగా మాడి మసి బొగ్గుగా మారిన తర్వాత అల్లా మళ్ళా వాటికి బ్రతికిస్తారు అని, అంటే ఇది ఒక సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది హదీస్లో. అయితే ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి చెప్పారు, అల్లా అజ్జా వజల్ల అలా కొంతమందిని పూర్తిగా నరకానికి ఆహుతి చేస్తారు, నరక యాతన అందులోనే మగ్గి ఉంటారు, కొంతమందిని అల్లా తీసేస్తాడు అని. అయితే ఇక్కడైతే ఎవరైతే దౌర్భాగ్యాల గురించి, పాపాత్మ గురించి చెప్పబడిందో వారు చావు రాదు, బ్రతుకరు కూడా. అంటే వారు పూర్తిగా చావను లేరు, వారు బ్రతకను లేరు. శిక్ష అంత ఘోరంగా ఉంటుంది, వారిని భరించలేరు. అటు చావాలన్నా చావను లేరు, బతికి ఉన్నట్టు కూడా కాదు. ఎందుకంటే బాధ అనేది అంత తీవ్రంగా, నరకయాత్ర అంత తీవ్రంగా ఉంటుందని ఇందులో చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశైలారా, ఇలా అల్లా అజ్జా వజల్లా ఈ యొక్క అల్లా ఔన్నత్యము, తర్వాత ఖురాన్ యొక్క కంఠస్థం చేయడం ప్రవక్త గారికి, మరియు అది ఏ విధంగా ఒక బాధ్యత పరంగా రక్షించబడుతుందో అది చెప్పడం జరిగింది. ఆ తర్వాత దౌర్భాగ్యాల గురించి చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత విశ్వాసుల గురించి, మరి ఎవరైతే సాఫల్యం పొందుతారో అలాంటి వారి గురించి చెప్పడం.